నమస్తే అండి. నేను డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్. రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా 28-30 రోజుల సైకిల్ ఉన్నవారికి బ్రెయిన్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ వల్ల ఎగ్ డెవలప్‌మెంట్ అనేది పీరియడ్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన ఎగ్గు డే 14 గానీ, 16 గానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా రిలీజ్ అయిన ఎగ్స్‌ని 12-24 గంటల వరకు యాక్టివ్‌గా ఉంటుంది. అంటే ఆ సమయంలో గానీ వీర్య కణాలు ఎగ్‌ని రీచ్ అయితే అది లోపలికి అలో చేస్తుంది. అలా అలో చేయడం ద్వారా బేబీ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఆ విధంగా రిలీజ్ అయిన ఎగ్‌ని ఈ ట్యూబ్స్ అనేవి తీసుకుంటాయి. ఈ ట్యూబ్స్‌లోకి ఎగ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో గాని భార్యాభర్త కలిస్తే వీర్యం అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఆ వీర్య కణాలు ముందుకు ఈదుకుంటూ వచ్చి ఎగ్‌ని రీచ్ అవుతాయి. ఇవి 2 ఈ ట్యూబ్స్‌లోనే కలిసి బేబీ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ ఫార్మ్ అయిన బేబీ గర్భసంచిలోకి ట్యూబ్స్ తోస్తాయి. ఇలా తోయడం వలన బేబీ వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది. బేబీ ఇక్కడికి రీచ్ అయ్యే లోపల అంటే గర్భసంచిలో పొర, బ్లడ్ సప్లై బాగుంటేనే బేబీ గర్భసంచితో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాని వలన ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుంది. సో, ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే హార్మోన్స్ అనేవి నార్మల్ గా ఉండాలి. అదే విధంగా ఎగ్ డెవలప్‌మెంట్, ఎగ్ రిలీజ్ బాగుండాలి. కరెక్ట్ టైంలో భార్యాభర్త కలవాలి. భర్తకు సంబంధించిన వీర్య కణాల కౌంట్ గాని, మొటిలిటీ గాని, హెల్తీ ఫార్మ్స్ గాని బాగుండాలి. ట్యూబ్స్ అనేవి ఓపెన్ గా ఉండాలి. ఎటువంటి బ్లాక్ లేకుండా. అదే విధంగా గర్భసంచిలోని పొర బిడ్డను పట్టుకోవడానికి కావాల్సిన థిక్‌నెస్, బ్లడ్ సప్లైని కలిగి ఉండాలి. అటువంటి సందర్భాలలో మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుంది. థాంక్ యూ.